మాదక ద్రవ్యాల వైపు యువత చెడు మార్గానికి వెళ్లకుండా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ గంజాయి వంటి మత్తు పదార్థాలు మార్కెట్లో సరఫరా కావడం ఆశ్చర్యంగా ఉందని, ఇటువంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి పోలీస్ వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో మంగళవారం పరిశీలించారు. ప్రజల మధ్య ఉన్న నాయకులకు ఇటువంటి సాధ్యమవుతాయని స్థానికులు అంటున్నారు. యువకులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం. మొన్న ఎలక్షన్లో మేము గెలిచినప్పుడు ఎలక్షన్కు ముందు కూడా ఇక్కడ క్యాంపెయిన్కి రావడం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు నేను వచ్చినప్పుడు అనేక సమస్యలు వాళ్ళు విన్నవించారు. మీరు గెలిచిన తర్వాత మార్కెట్ పైన దృష్టి పెట్టండి అని మాకు చెప్పడం జరిగింది. అయితే కేంద్ర మంత్రివర్యులు ఇందిరాపు రామ్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ మార్కెట్ మీద పూర్తి అవగాహన వాళ్ళకి ఉంది. నాకే కొద్దిగా తక్కువ అవగాహన ఉంది. అయితే దీనిపైన ఎన్నోసార్లు మాకు వర్తకుల నుండి కానీ సామాన్య ప్రజల నుండి కానీ అలాగే చాలా మాకు ఫిర్యాదులు అందాయి. అందుకు సరే ముందుగా ముగ్గురు మంత్రులు మేమందరం కలిసి రావడం అవ్వట్లేదనే ఉద్దేశంతో ముందు నన్ను వెళ్ళి చూడమనడం జరిగింది. నేను కూడా వర్తకులకు కూడా ఎన్నోసార్లు వస్తానని చెప్పాను. ఇది ఇక్కడ ఉండే కళాశీలకు కానీ ఇక్కడ ఉండే వర్తకులకు కానీ ఇక్కడ ఉండే కామన్ మ్యాన్కి కానీ ఇక్కడ ఉండే వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళకి అందరికీ ఇబ్బందే. ఈరోజు పూర్తిగా చూశాను. చాలా నిరుపయోగంగా కనీసం 7 బ్లాకులు ఉంటే 5-6 బ్లాకులు నిరుపయోగంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతా లాక్లు వేసి తాళాలు వేసేసిన పరిస్థితి. మధ్యలో మార్కెట్ మధ్యలో పూర్తి ఖాళీ స్పేస్ ఉంది. బయట అందరూ రోడ్లపై అమ్ముతున్న పరిస్థితి. వాళ్ళందరూ ఇక్కడికి రాకపోవడానికి గల కారణాలు ఇక్కడ సరైన వసతులు లేకపోవడం. ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్నాయో పూర్తిగా నిరుపయోగం. ఒక రూములో వస్తుంటే మందు తాగుతున్నారు. ఇంకా ముందుకు నడిచి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక ఇద్దరు గంజాయి తాగడం, ఇది చాలా అత్యంత దారుణం. నా చేతికే దొరికింది. నేనే చూశాను కరెక్ట్గా గంజాయి తాగడం. సో అది కూడా పోలీస్ స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉంది. కోతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో కూడా ఇంత దారుణంగా అసాంఘిక చర్యలు జరగడం చాలా దారుణం. ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఈ రోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. తర్వాత ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా దీనికి మళ్ళీ ప్లాన్ చేసి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నేను ప్రపోజల్ పెడతానని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను. ఇది ఇప్పుడే వెళ్ళి ఇద్దరు మంత్రులకి, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను దీనిపైన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా నేను తప్పకుండా తెలియజేస్తాను. తెలియజేసి దీన్ని ఎలాగా ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా సుఖంగా వచ్చి ఇక్కడ అన్ని కొనుక్కునే విధంగా ఉంటూ వర్తకులందరికి కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళకి పూర్వ వైభవం వచ్చే విధంగా చేస్తూ సామాన్య ప్రజలకు ఈజీగా ఉండే విధంగా, అలాగే పేదవాడు ఎవరైతే బండ్ల మీద తోపుడు బళ్ళు మీద గట వర్తం చేసుకుంటూ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా పునరావాసం కల్పించే విధంగా ఈ లోపల నేను ఇచ్చి దానికి మంచిగా దారులు కల్పిస్తే తప్పకుండా ప్రజలందరూ వస్తారు. వాళ్ళకి ట్రాఫిక్ కోసం కూడా సెపరేట్గా ఏదో ప్లాన్ చేసి వాళ్ళ పార్కింగ్ కూడా సపరేట్ ప్లేసు ఇక్కడే ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఇది ఈ మార్కెట్ చాలా మంచి మార్కెట్ అవుతుంది. నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. పైన చూస్తే పిల్లి కోన కూడా లేదు. బీర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, గంజాయి బ్యాచ్ వీళ్ళు తప్పితే ఇక్కడ ఏమీ లేవు. పైన కూడా దొడ్డుకు వెళ్లే పరిస్థితి. లెటర్స్ కూడా పైన వాడుతున్నారు. ఇది ఎంత దారుణంగా ఉంది. ఎక్కడున్నాం మనం? నగర నడిబొడ్డులో ఉంది. కనుక తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరికీ మళ్ళీ పొట్టి శ్రీరాములు మార్కెట్కి పూర్వ వైపు తీసుకొచ్చి దీనికి ఎంత ఆధునీకరణ చేయడానికి అసలు ఏంటి అనేది మొత్తం చూస్తాం. ఇది నాకు పరిస్థితి చూస్తే ఇదంతా డిస్మాంటిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది తప్పకుండా మధ్యలో ఇక్కడ ఒకసారి చూడండి. ఆ బ్లాక్ నిరుపయోగంగా ఉంది, ఈ బ్లాక్ నిరుపయోగంగా ఉంది. పైన ఇవన్నీ కూడా యూజ్లెస్. ఆ పైన కూడా ఇవన్నీ యూజ్ చేయట్లేదు. సో ఇవన్నిటి మీద మనం రాబోయే రోజుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. దీన్ని ప్రజలు అలాగే వర్తకులు అలాగే తోపుడు బళ్ళు వాళ్ళు అందరూ సహకరించవలసిందిగా నేను చేతులు జోడించి అందరికీ కోరుకుంటున్నాను. ఇదంతా మన కోసమే. మేము ఏది చేసినా మా స్వార్థం కోసం కాదు, ఇక్కడేం మా బిజినెస్ల కోసం కాదు.
ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక ప్రజలందరికీ వర్తకుల దగ్గర నుండి తోపుడు బళ్ళ దగ్గర నుండి కామన్ మ్యాన్ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి మేలు చేయడం మా ప్రజాప్రతినిధులుగా మా ముగ్గురు బాధ్యత కనుక మేము దీనిపైన త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవసరమైతే ఇది నేను అసెంబ్లీలో కూడా క్వశ్చన్ పరంగా వేసి దీనికి ఏం చేయాలనుకున్నా అడుగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.